రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. శాసనసభ 11 రోజుల పాటు 97 గంటల 32 నిమిషాలు కొనసాగి నిరవధికంగా వాయిదా పడింది. బడ్జెట్ ఆమోదం సహా 12 బిల్లులు, పలు తీర్మానాలు ఆమోదం పొందాయి. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తీర్మానంతో పాటు గోర్బోలీ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేసింది. అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా వాదనలు జరగగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ తదితర కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12న మొదలై 27న ముగిశాయి. 11 రోజుల్లో 97 గంటల 32 నిమిషాలు సభ జరిగినట్లు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వెల్లడించారు. పలువురు శాసనసభ్యులు అడిగిన 16 మౌఖిక ప్రశ్నలకు 27 స్టార్ ప్రశ్నలు, 79 అన్స్టార్డ్ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమిచ్చింది. 22 మంది ఎమ్మెల్యేలు సప్లిమెంటరీ ప్రశ్నలు అడగ్గా 146 మంది సభలో మాట్లాడారని, 3 తీర్మానాలతో పాటు 12 బిల్లులకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఇక రాజకీయ పార్టీల వారీగా కాంగ్రెస్ కు చెందిన 65 మంది, బీఆర్ఎస్ నుంచి 38 మంది, బీజేపీ 8, ఎంఐఎం 7, సిపిఐ నుంచి 1 లెక్కన మొత్తం 119 మంది శాసనసభలో పాల్గొన్నట్లు వివరించారు. బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజున ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. 15 నెలల పాలనలో జరిగిన పరిణామాలు, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు వంటి అంశాల్ని క్రోడీకరించి గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. మరుసటి రోజు 13వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగింది. 14న హోలీ సందర్భంగా సెలవు కావడంతో మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం కొనసాగింది. ఇదే సందర్భంలో సభాపతిని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం తీవ్రంగా స్పందించడంతో క్షమాపణ చెప్పేందుకు జగదీష్ రెడ్డి ముందుకొచ్చినప్పటికీ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు ఆయనను స్పీకర్ సస్పెండ్ చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు సీఎం రేవంత్ సమాధానమిచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 2 బిల్లులతో పాటు ఎస్సీ వర్గీకరణ హేతుబద్దీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 2025-26 ఆర్థిక ఏడాదికి చెందిన రాష్ట్ర బడ్జెట్ను ఈ నెల 19న ఉభయ సభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టారు. పద్దులపై అధ్యయనం చేసేందుకు వీలుగా మరుసటి రోజు 20న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 21న ఉభయ సభల్లో బడ్జెట్పై సాధారణ చర్చ జరగ్గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానమిచ్చారు. అదేవిధంగా యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు సహా దేవాదాయ చట్ట సవరణ బిల్లు, న్యాయవాదుల సంక్షేమ నిధి, అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ బిల్లులు, పురపాలక చట్ట సవరణ, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదముద్ర వేసింది. ఈ నెల 22 నుంచి వరుసగా 3 రోజుల పాటు బడ్జెట్ పద్దులపై చర్చ కొనసాగింది. వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, కార్మిక, వైద్యారోగ్య, రవాణా శాఖల పద్దుల్ని మంత్రులు ప్రవేశపెట్టగా చర్చించి సభ ఆమోదం తెలిపింది. 23న ఆదివారం కాగా 24న రెండో రోజు పద్దులపై చర్చ కొనసాగింది. పురపాలక, సంక్షేమ, పరిశ్రమలు, ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది పద్దులపై చర్చ కొనసాగింది. 25న విద్య, వాణిజ్య పన్నులు, క్రీడలు, యువజన సర్వీసులు, ఆర్&బి, ఎక్సైజ్, పర్యాటకం, అటవీ, దేవాదాయ శాఖల పద్దులపై చర్చ జరిగింది. ఈ నెల 26న రెవెన్యూ, విద్యుత్, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల పద్దులపై చర్చ కొనసాగింది. చివరి రోజు 27న ఉభయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఫైనాన్స్ అకౌంట్స్, అప్రాప్రియేషన్ అకౌంట్స్ పై ఉభయ సభల్లో కాగ్ నివేదికల్ని ప్రవేశపెట్టింది. రాత్రి 9 గంటల 10 నిమిషాలకు శాసనసభ నిరవధిక వాయిదా పడింది.